హాయ్ హలో దిస్ ఇస్ శైల వెల్కమ్ బ్యాక్ టు వైబ్రెంట్. బిగ్ బాస్ హౌస్లో 5వ వారం నామినేషన్లో రచ్చరచ్చ జరుగుతోంది. మొదటి ప్రోమోలో మణికంఠపై సీత, యష్మి రెచ్చిపోగా, లేటెస్ట్ ప్రోమోలో నిఖిల్, విష్ణుప్రియల మధ్య మాటల దాడి జరిగింది. ముఖ్యంగా తను గాజులు, బొట్టు పెట్టుకోవాలంటూ విష్ణుప్రియ చేసిన కమెంట్లపై నిఖిల్ ఫైర్ అయ్యాడు. ఈ విషయంపైనే నామినేషన్ వేసినట్లు నిఖిల్ చెప్పగా, విష్ణు వేరే లెవెల్ కౌంటర్ ఇచ్చింది. ఇక నామినేషన్లో ప్రేరణ, ఆదిత్య మధ్య కూడా గట్టిగానే గొడవ జరిగింది. ఈ ప్రోమో విశేషాలు చూద్దాం. ఇక ప్రధాన అంశాల్లోకి వెళితే బిగ్ బాస్ ప్రోమో 2 విశేషాలు. నిఖిల్, విష్ణుప్రియల మధ్య ఫైట్. మంటల్లో చేయి పెట్టిన ఆదిత్య, నీకే పెద్ద నోటిదూల. నిఖిల్కి విష్ణు కౌంటర్. చీఫ్ అంటా చీఫ్, ఎప్పుడు చేతులు కట్టుకుని నిల్చుంటాడు. గాజులు, బొట్టు బిల్ల ఒకటే తక్కువ అంటూ గత వారం నిఖిల్పై విష్ణుప్రియ నోరు పారేసుకున్న సంగతి తెలిసిందే. దీనిపై వీకెండ్ ఎపిసోడ్లో నాగార్జున కూడా విష్ణుప్రియపై ఫైర్ అయ్యారు. ఇంకోసారి అలాంటి మాటలు మాట్లాడొద్దంటూ వార్నింగ్ ఇచ్చారు. ఇక తాజాగా 5వ వారం నామినేషన్లో విష్ణు చేసిన ఈ కామెంట్లపైనే నామినేషన్ వేశాడు నిఖిల్. ఈ సందర్భంగా మరోసారి విష్ణు నోరు జారింది. ఆ సంగతులేంటో చూద్దాం. నాకేంటి నోటిదూలా నీకు? ఒకరికి వేరే వాళ్ళ గురించి చెబుతున్నప్పుడు మనకి ఫన్ అనిపిస్తుంది, కానీ పడే వాళ్ళకి మాత్రం అది చాలా హర్టింగ్. అలాంటి మాటలు వదిలినప్పుడు అంటూ నిఖిల్ చెప్పాడు. దీనికి ఈయనకే పెద్ద నోటిదూలా, ఈయన నాకెలా చెబుతాడు అని నా పర్సనల్ ఫీలింగ్ అంటూ విష్ణు వెటకారంగా నవ్వింది. దీనికి ఏం చెప్పాలో తెలియక నిఖిల్ అలా నిల్చుండిపోయాడు. ఇక రెడ్ ఎగ్ నా దగ్గరున్నప్పుడు నీకు కావాలి, నువ్వు అడగలేదు, నాకు అవసరం లేదు, నేను తర్వాత చీఫ్ అవుతా అంటూ చెప్పావు. అది కరెక్ట్ కాదు కదా అంటూ నిఖిల్ అన్నాడు. అయితే నేను బెస్ట్గా ఉన్నప్పుడే అవుతా, లేకపోతే నేను తీసుకోను అంటూ విష్ణు కౌంటర్ ఇచ్చింది. అలానే నువ్వే కాదు, ఎవరైనా సరే నన్ను నామినేట్ చేసుకుని అమ్మా ఐ డోంట్ కేర్ అంటూ ఇచ్చి పడేసింది విష్ణు. మరోవైపు గేమ్లో మనకి పవర్ ఇచ్చినప్పుడు మన నిర్ణయం మనకే తీసుకోవాలి అంటూ నైనికను నామినేట్ చేశాడు ఆదిత్య. దీనికి నేను ఏం చెప్పలేను, జస్ట్ నిఖిల్ని చూసి బుర్ర షేక్ చేశా అంటూ నైనిక అనగానే ఎస్ అదే నా పాయింట్, ఇప్పుడే ప్రూవ్ చేశావు అంటూ ఆదిత్య అంటాడు. మణికంఠ వర్సెస్ నిఖిల్. ఇక తన రెండో నామినేషన్ మణికంఠకి వేశాడు నిఖిల్. ఏరా నువ్వు వెళ్తావా అన్నప్పుడు నువ్వు తల ఊపావు అంటూ మణికంఠ అంటే, నేను అలా చేయలేదంటూ నిఖిల్ అన్నాడు. అయితే ఎలా చేశావు చూపించు అంటే నిఖిల్ చూపించలేదు, నువ్వు చెప్పినట్లు యాక్టింగ్ చేయడానికి కాదు నేను ఇక్కడికి వచ్చిందంటూ నిఖిల్ కౌంటర్ వేశాడు. దీంతో నేనేం మాట్లాడానో చెప్పే సత్తా నాకుంది, నువ్వేం చేశావో చూపించే సత్తా నీకు లేదు అంటూ మణికంఠ సెటైర్ వేశాడు. ఇక మీరందరికీ షుగర్ కోటింగ్ వేయడానికి వచ్చినట్టున్నారు. ఆదిత్యతో గొడవ పెట్టుకుంది ప్రేరణ. దీంతో అయినా బ్యాడ్ క్వాలిటీస్ గురించి ఎందుకు మాట్లాడాలి? వీళ్ళందరూ ఏమైనా విలన్సా? నేను లైఫ్లో ఇలానే ఉన్నా, వచ్చే వారం ఒకవేళ ఇలా ఉంటే ఉంటా ఆదిత్య చెప్పాడు. దీంతో మీకెందుకు ఉంటాననే కాన్ఫిడెన్స్ లేదు అంటూ ఆదిత్య ఫోటోను మంటల్లో వేసింది ప్రేరణ. దీంతో వెంటనే మంటల్లో చేయి పెట్టిన తన ఫోటో తీసేశాడు ఆదిత్య. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి వైబ్రెంట్.